గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి. ఈ 8 లక్షల పెన్షన్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుమారు 1,43,000 అనర్గల్ కింద వచ్చినటువంటి వార్త మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,000లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిజేబుల్ పెన్షన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరికి కూడా పెన్షన్ ఆగలేదు అధ్యక్ష. ఈ రోజు పెన్షన్ అనేది ఎవరికి కూడా గడిచిన 20 నెలల్లో ఎవరికి కూడా పెన్షన్ అనేది ఆపకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే గత గవర్నమెంట్ ఏం చేసింది అధ్యక్ష, హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. 6 స్టెప్ వ్యాలిడేషన్ అని తీసుకొచ్చి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి కొత్తగా నిబంధనలు క్రియేట్ చేసి అనేకమైన పెన్షన్స్ ని తీయడం జరిగింది అధ్యక్ష. 2019లో 4,44,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. వాళ్ళు 2020లో 1,00,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2021లో 2,70,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2022లో 1,28,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. 10 లక్షల పెన్షన్లు 6 స్టెప్ వ్యాలిడేషన్లు తీశారు అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అధ్యక్ష. 4,70,000 మంది కాలం చేస్తే పౌస్ పెన్షన్ కింద సుమారు 2,70,000 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 65 లక్షల నుంచి ఇప్పుడు 63,20,000